యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉప్పే కృష్ణలోపరి. ఈరోజు వచ్చి మనం 650లో మనం గ్లాస్కో శారీస్, తర్వాత 900లో మనం సాఫ్ట్ ఆర్గండీ శారీస్, తర్వాత కొన్ని నైటీస్ కూడా చూద్దామండి. ఓకేనా? అలాగే ఇప్పుడు ఈ 650లో గ్లాస్కో శారీస్లో ఈ డిజైన్ కొత్తగా ఉందండి. ఇంతకుముందు అఫ్కోర్స్ ఒకసారి రిలీజ్ చేశాను, బట్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెప్పించాను అనమాట. ఇవన్నీ చాలా స్టాక్ వచ్చింది. చక్కటి డిజైన్ అండి, చాలా వెయిట్లెస్ శారీస్ అండి. అసలు ప్యూర్ కాటన్స్, మీకు వితౌట్ బ్లౌజ్ ఉంటాయి. అలాగే మనకి ఆల్మోస్ట్ నా దగ్గర డార్క్ కలర్స్లోనే ఉండండి. వైట్ కూడా కావాలంటే ఎవరికైనా 1-2 చీరలు ఉన్నాయి, ఇస్తాను. ఓకేనా? కానీ అస్సలు వెయిట్ ఉండదండి. అసలు వీటికి అలవాటు పడితే ఇంక వేరే కాటన్స్ ఏవి కూడా కట్టరమాట. నేనే 6-7 శారీస్ తీసేసుకున్నాను. అంత బాగున్నాయండి. అసలు వీటికి పద్దాక అంటే మనం ఇమీడియట్గా ప్రతి వాష్కి కూడా మనం స్టార్చ్ పెట్టక్కర్లేదు, కంచి కూడా అక్కర్లేదు. నేనైతే ఒక 4-5 వాష్లు అయిన తర్వాత మరీ మెత్తబడిందంటే అప్పుడు కొంచెం పెట్టిస్తున్నాను అనమాట, రివైవల్. అంతేనండి. ఓకేనా? ఇగో అదే డైలీ యూజ్, ఆఫీస్ యూజ్ చక్కగా మనం ఏంటంటే కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చండి. అది దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంది. ఇది నేవీ బ్లూ కలర్ అండి. నేవీ బ్లూ మీద మనకి రమ్మ గ్రీన్ అండ్ తర్వాత మస్టర్డ్ ఎల్లో విత్ వైట్ అండ్ సమ్ మోర్ కలర్స్తో ఇచ్చాడండి. శారీ కాస్ట్ వచ్చి 650, ఫ్రీ షిప్పింగ్ అండి. దాంట్లోనండి ఇవన్నీ కూడా కలర్స్ అండి. నేను అందుకే ఇంకా ఒకటి ఓపెన్ చేశాను కాబట్టి ఇక మిగతాయి ఓపెన్ చేయనండి, జస్ట్ చూపిస్తాను. మీరు తీసుకునేటప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది బ్లాక్ అండి, మంచి బ్లాక్ కలరు. మంచి బ్లాక్ మీద మీకు ఇదిగోండి మస్టర్డ్ ఎల్లో అండ్ మరూన్ విత్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్, అంటే మధ్యలో కొంచెం వైట్ అండ్ బ్లాక్ వచ్చేటట్టు వేసాడు అనమాట. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. దిస్ ఇస్ ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650, ఫ్రీ షిప్పింగ్ అండి. చాలా వెయిట్లెస్ శారీస్ అండి, బ్యూటిఫుల్ శారీస్. అట్లాగే ఇది వచ్చేటప్పటికండి మంచి గ్రీన్ అండి, ఆలివ్ గ్రీన్ అనమాట, డార్క్ గ్రీన్ అండి. డార్క్ గ్రీన్ మీద మస్టర్డ్ ఎల్లో విత్ మంచి రాణి పింక్ కదండి, ఇది బర్గండీ కలర్, అంటే బీట్రూట్ కలర్ అవుతుందన్నమాట. వాటితో ఇచ్చాడు. ఇగోండి పళ్ళు పట్. ఇదంతా ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650, ఫ్రీ షిప్పింగ్ అండి. వీటికి బ్లౌజెస్ ఉండవండి. అలాగే కొత్త వారందరికీ స్వాగతం అండి. అందరూ కూడా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. దానివల్ల మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది నాకు. అలాగే చూసిన వారంతా కూడా ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే లైకులతో నేను ముందుకు వస్తున్నా. మీరు ఎంత ఎంకరేజ్మెంట్ ఇస్తే నేను ఇంకా మీకోసం ఎక్కడెక్కడ ఏమున్నాయా అని ఇంకా సర్చ్ చేసి తీసుకురాగలుగుతాను అనమాట. అది నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చక్కటి మెరూన్ అండి, ఇది బ్లాక్ అంటే డార్క్ మెరూన్ కలర్, మెరూన్ మీద మస్టర్డ్ ఎల్లో విత్ బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్స్లో ఉందండి. గ్రీన్ కూడా ఉందండి దీంట్లో. చూడండి. ఓకేనా? శారీ కాస్ట్ వచ్చి మనకి 650, ఫ్రీ షిప్పింగ్ అండి. అట్లాగే ఇప్పుడు డిజైన్ మారిందండి. ఇది మనకి ఎల్లో మీద చక్కటి పెద్ద పెద్ద డాట్స్ అన్నమాట. ఇవన్నీ ఎట్లా వచ్చిందంటే ఇక చూడండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. పళ్ళులో పెద్ద సర్కిల్ ఇచ్చాడండి రెడ్తో, ఎల్లో మీద రెడ్ అన్నమాట, మంచి ఎల్లో అండి ఇది. మిగతా శారీ అంతా కూడా డాట్స్ ఉన్నాయండి, ఇట్లా పొల్కి డాట్స్ అన్నమాట, కొంచెం పెద్ద డాట్స్. ఇవన్నీ పెద్ద పెద్ద డాట్స్ వచ్చినాయి అన్నమాట. ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. పళ్ళుకి మాత్రం ఇట్లా ఇస్తాడనమాట, పెద్ద సర్కిల్ ఇస్తాడనమాట. ఓకేనా? కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో కలర్స్ చూపిస్తానండి. శారీ కాస్ట్ వచ్చి 650, ఫ్రీ షిప్పింగ్ అండి. మంచి మెటీరియల్ అండి, మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది. అదొక రకమైన ఎల్లో, ఇదొక రకమైన ఎల్లో అండి. ఎల్లో మీద బ్లాక్ అండి, ఇది చాలా బాగుంది. ఆ ఎల్లో వేరు, ఈ ఎల్లో వేరు. మళ్ళీ ఎల్లోలో అంటే చాలా కాంబినేషన్స్, అంటే ఏమంటారంటే షేడ్స్ ఉంటాయి కదా, అట్లా అన్నమాట. ఇదొక రకమైన ఎల్లో. ఇది కూడా పెద్ద సర్కిల్ అండి, బ్లాక్ది వచ్చింది.
ఎల్లో మీద బ్లాక్ అండి. ఇగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650, ఫ్రీ షిప్పింగ్ అండి. శారీ అంతా కూడా బ్లాక్ డాట్స్ ఏనండి. ఇది వచ్చేటప్పటికి మనకి ఎల్లో మీద సర్ఫ్ బ్లూ అండి. ఎల్లో మీద సర్ఫ్ బ్లూతో వచ్చిందన్నమాట. ఎల్లో మీద సర్ఫ్ బ్లూ అండి ఇది. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. ఇది ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650 అండి. ఇది వచ్చేటప్పటికి మీకు ఎల్లో మీద రమా గ్రీన్తో ఉందండి. ఎల్లో మీద రామా గ్రీన్ అండి. దిస్ ఇస్ పళ్ళు పట్. దిస్ ఇస్ ఓవరాల్ శారీ అండి. కాస్ట్ వచ్చి 650 మనకి. అస్సలు మీకు డైలీ యూస్కి అయితేనండి, అంటే కొంచెం పెద్దవారు అంటే కొంచెం వెయిట్ మోయలేను అనుకుంటారు కదా కొంతమంది, అబౌవ్ 70 years వాళ్ళు కూడా చక్కగా కట్టుకోవచ్చండి. ఏముండదు, ట్రాన్స్పరెన్సీగా ఉండదు అస్సలు. మీకు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మనకి మనం కట్టుకొని ఉంటే కూడా ఇరిటేషన్ రాదు బాడీకి, అదండి. ఓకేనా. ఇది వచ్చేటప్పటికి మనకి బర్గండీ కలర్ అవుతుందండి. ఎల్లో మీద బర్గండీ కలర్ అంటే బీట్రూట్ కలర్ కింద వస్తుంది. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. సారీ, దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650. ఇప్పుడు దాంట్లోనే ఇది మళ్ళీ డిజైన్ మారిందండి. ఓపెన్ చేసి కట్టుకుంటే శారీ ఇలా ఉంటుందండి. అంతా కూడా మనకి బాతిక్ డిజైన్ ఇచ్చాడనమాట. డార్క్ ఆలివ్ గ్రీన్ అండి. ఆలివ్ గ్రీన్ మీద అంతా కూడా మనకి బాతిక్ డిజైన్ అండి. అబ్బా, వైట్ మీద అండి, వైట్ మీద గ్రీన్. ఇక చూడండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఎల్లో అంటే రెడ్, చాలా కలర్స్ వచ్చినాయండి వైట్ మీద. పైన కింద కూడా బోర్డర్ ఉందండి శారీకి. ఇదిగోండి, అంతా కూడా ఇట్లా డైమండ్స్ వచ్చినాయండి. మళ్ళీ దాంట్లో గ్రీను, ఎల్లో, గ్రీను, మళ్ళీ దాని మీద మెరూన్ వచ్చిందన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. వైట్ మీద అండి, ఇది వైట్ మీద అన్నమాట ఇవన్నీ. ఇదిగోండి, ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. పైన కింద బోర్డర్ ఉంటుందండి. మీకు పళ్ళు వచ్చేటప్పటికి ఈ రకంగా ఉంటుంది. మొత్తం కూడా బాతిక్ డిజైన్ లాగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. 650 అంటే ఫ్రీ షిప్పింగ్. దాంట్లోనే వైట్ మీద ఇది డార్క్ మెరూన్ అవుతుందండి. మెరూన్ విత్ బ్రౌన్ కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉందన్నమాట. అది చాలా బాగుందండి. డార్క్ మెరూన్ ఏనండి. ఇగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. పళ్ళు ఇలా ఉంటుంది. శారీ అంతా కూడా వైట్ మీద ఉంటుందండి. చాలా బాగుంటుందండి కట్టుకుంటే. బా, ఎక్సలెంట్ ఉంటుందండి. అసలు ఈవినింగ్స్ కూడానండి, మనం చిన్నగా గుడికి వెళ్ళేటప్పుడు చిన్న అంటే కుంకుమ తీసుకుంటారు రండి, లేకపోతే కలశం పెట్టాను రండి అంటారు కదా, అట్లా అంటప్పుడు కూడా ఈవినింగ్ కూడా హాయిగా ఉంటుందండి. అందులో ఇప్పుడు క్లైమేట్ కూడానండి, వెదర్ మనకి హ్యూమిడిటీ కూడా ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల ఏంటంటే మనకి ఏ చీరలు కట్టుకున్నా బరువుగా చిరాగ్గా అట్లా అనిపిస్తుంది అన్నమాట. బట్ ఇదైతే కానీ స్వెట్టింగ్ కూడా బాగా తీసుకుంటుంది అన్నమాట. మనకి చిరాకు అనిపించదు, అబ్జర్వ్ చేస్తుంది స్వెట్ని కూడా. అది ఇది వైట్ మీద బ్లాక్ అండి. బ్లాక్ అండ్ మన ఇండిగో బ్లూతో వచ్చిందన్నమాట. అది బ్లాక్ ఉందండి దీంట్లో. ఇది ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. పైన కింద బోర్డర్. ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు అండి. పళ్ళుకి ఇలా ఉంటుంది అన్నమాట డిజైన్. ఇదిగోండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650 అండి, ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికి మనకి వైట్ మీద మంచి రెడ్ అండి, మిరప రెడ్, గ్రీన్, మస్టర్డ్ ఎల్లో. బా, ఎన్ని కలర్ కాంబినేషన్స్ చూడండి, చాలా బాగుందండి చక్కగాను. ఇగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఇది వచ్చేటప్పటికి మీకు ఓవరాల్ శారీ పైన కింద బోర్డర్తో ఇలా ఉంటుందండి. ఓకేనా. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి.
శారీ కాస్ట్ వచ్చి మనకి 650 పడుతుందండి, ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికి మీకు ఏమవుతుందంటే వైలెట్ అండి, నేవీ బ్లూ, డార్క్ నేవీ బ్లూ అండి. దాని మీద వైట్ మీద గ్రీను, నేవీ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్తో ఉందన్నమాట. బా చాలా బాగుందండి, కొత్త కలర్ కాంబినేషన్స్ ఇవి. ఇగో చూడండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. ఇది ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి, ఈ రకంగా ఉంటుంది ఓవరాల్ శారీ. ఓకేనా, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650, ఫ్రీ షిప్పింగ్ అండి. అలాగేనండి, నేను ఇంకొక చిన్న విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను. అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు వేరేగా అనుకోవద్దు, తినని వాళ్ళు ఎవరు కూడా చిరాకు పడద్దండి, వేరేగా అనుకోవద్దు. పులస అనేది మనకి చాలా ఏంటంటే అరుదైన ఫిష్, అది ఓన్లీ 2 months వస్తుందంట పులస. అది మనకి గోదావరి డిస్ట్రిక్ట్లో దొరుకుతుంది. అది కూడా మనకి అదేంటంటే వరదలు వచ్చినప్పుడు ఆ 2 months మాత్రమే, అంటే ఆగస్ట్ అండ్ సెప్టెంబరే వస్తుందంట. అది ఎదురీతుంది కాబట్టి దాంట్లో ఉన్న మర్క్యూరీ అంతా పోతుందని, అంటే నేను కూడా యూట్యూబ్లో చాలామంది ఇచ్చిన ఇంటర్వ్యూస్లో చూసాను అనమాట. చూసి మొన్న అనుకోకుండా నేను సరే చూద్దాము, ఒక ఆయన ఎవరు దుబాయ్ నుంచి వచ్చారు, వారి పేరు ఏదో వెంకటరెడ్డినో ఏదో ఉంది. మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి పులుసు అన్ని కొట్టినా కూడా వచ్చేస్తుంది అనమాట మనకి. వాళ్ళు రావులపాలెంలో ఉంటారు, వారు దుబాయ్లో ఉంటారు. వారు ఈ 2 months వచ్చేసి ఇక్కడ ఉంటారంటే, వాళ్ళ నేటివ్ ప్లేస్ రావులపాలెం. అక్కడ ఉండి అక్కడి ఈ చేపలు పట్టించి ఇప్పుడు ఆయన బిజినెస్గా పెట్టుకున్నారు అన్నమాట దీన్ని. వాళ్ళ మదర్ కుక్ చేస్తారండి, 8 hours కుక్ చేయాలంట ఆ ఫిష్ని. కానీ ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటే నేను ఊరికే బుక్ చేశాను అనమాట ఒక ఆర్డరు. మా అత్త వాళ్ళు ఉన్నారు, మేనత్త, మా అత్త కోసమని బుక్ చేశాను అనమాట. నేను బుక్ చేసి నిన్న, అంటే ఆ రోజు ముందు రోజున బుక్ చేశాను, మరుసటి రోజు లంచ్ టైంకి ఇస్తాము అన్నారు. అలాగే లంచ్ టైంకి 11:30కి వచ్చేసిందండి, రావులపల్లి నుంచి హైదరాబాద్ వచ్చేసింది అనమాట మనకి. నేను వాళ్ళ అడ్రస్ పెట్టాను, 11:30కి వాళ్ళకి రీచ్ అయిపోయింది. వాళ్ళు అసలు అత్త అయితే తిని ఎక్సలెంట్ అని చెప్పింది అనమాట. అసలు అంత టేస్టీగా నేను 82 yearsలో నేను ఎప్పుడు తినలేదు, నేను పుట్టిన తర్వాత అంత బాగుంది అని చెప్పారు. కాబట్టి ఏంటంటే అది ఓన్లీ మనకి ఇంకొక నెల మాత్రమే టైం ఉంది, సెప్టెంబర్ వరకేను. కావాల్సిన వాళ్ళు ఎవరైనా కూడా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మనకి ఇదండి ఏంటంటే పులస సప్లైస్ అని కొట్టినా కూడా వచ్చేస్తుంది అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో మీకు వారి ఫోన్ నెంబర్స్ అవి ఇస్తాను, బుక్ చేసుకుంటారండి. ఇదేమి ప్రమోషన్ ఇది కాదండి, చాలా అంటే ఎందుకంటే షీఈస్ వెరీ గుడ్ కుక్ అండ్ మా అత్త మంచి ఎడ్యుకేటెడ్ అనమాట, హైలీ ఎడ్యుకేటెడ్ ఉమెన్. అందుకనే తను సర్టిఫికేట్ ఇస్తే ఏదైనా బాగుంటుందన్న ఒక నమ్మకం నాది. అందుకోసమని ఇదేంటంటే అందరికీ తెలియాలి, తినేవాళ్ళందరూ. అంటే పులస అంటే పుస్తలు అమ్మకున్నా తినాలి అని ఒక సామెత ఉంటుంది కదా, ఇప్పుడు అంత అవసరం లేదండి. చక్కగా మనకి ఒక 500 grams చక్కటి టిన్స్లో పెట్టి, స్టీల్ టిన్స్లో పెట్టి చాలా చక్కగా ప్యాక్ చేసి పంపిస్తున్నారు. అది 2-3 days అయినా కూడా మనకి ఏం అవ్వదు అన్నమాట, బయట పెట్టినా కూడా. అసలు ఎక్సలెంట్ టేస్ట్, అసలు ఆ టేస్ట్ మనకి ఎక్కడ దొరకదు అని చెప్తున్నారు అనమాట. అందుకనే కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే, అంటే తినాలి అంటే అది కేజీ మోర్ దెన్ 5,000 ఉంటుందండి. ఒక్కొక్కసారి అబోవ్ 1 kg 2 kgs ఫిషెస్ అయితే ఏంటి 17,000, 18, 20, 25,000 వరకు కూడా వెళ్ళిపోతున్నాయి. బట్ మనం కొనుక్కునే స్తోమత ఉన్నవాళ్ళు కొనుక్కోవచ్చు అంత పెట్టి. బట్ దాన్ని కుక్ చేయటం అనేది ఒక మంచి ఆర్ట్ అండి, అది చాలా చక్కటి ఆర్ట్ అనమాట. అది అన్ని అవర్స్ కుక్ అయితే తప్ప దానికి ఆ టేస్ట్ రాదు. దాంట్లో పడవలసిన ఇంగ్రీడియంట్స్ కూడా అంత బాగుంటాయి అన్నమాట. అది అట్లా ఉంటేనే ఆ కుక్ అయ్యి అంత ఓపికగా చేయగలిగితేనే దాని టేస్ట్ బయటకు వస్తుందంట. అందుకనే ఎందుకంటే మనకి అంటే మామూలుగా అయితే వండుతాం కానీ అన్ని గంటలు అట్లా కట్టెల పొయ్యి మీద మట్టి కుండల్లో అలా ఉండటం అయితే చేత కాదు. అందుకే నేను తెప్పించాను, ఎక్సలెంట్ రిజల్ట్ అండి, చాలా చాలా బాగుంది. కావాల్సిన వాళ్ళు ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చండి. పాపం నన్ను వాళ్ళు ఏం అడగలేదు, అసలు వాళ్ళకి తెలియదు నేను ఇలా చేస్తానని కూడా. నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా తినేవాళ్ళు ఉంటే ఎంతంటే 999లో పెట్టారండి, ఒక 2 మనుషులకి సరిపడా పంపిస్తారు విత్ గ్రేవీ.
ఒక 3-4 పీసెస్ ఏమన్నా వస్తాయేమో నాకు తెలియదు మరి. చిన్న పీసెసే ఉంటాయండి. అంటే అది కేజీయే 5000 ఉన్నప్పుడు ఒకళ్ళ కోసం ఒక చేప అయితే వండరు కదా! దాన్ని అలా చేసి పంపిస్తారండి. ఇంకేదైనా కావాలంటే యూట్యూబ్‌లోకి వెళ్ళి చూసుకోండి మీరు. మిగతా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వారి ఫోన్ నంబర్ కూడా నేను ఇస్తాను. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళని. ఓకేనండి. ఇక మన దీంట్లోకొద్దాం. దిస్ ఈస్ నాట్ ఎ ప్రమోషన్. నాకెలాంటి లాభం లేదండి. నేనేం లేదు. అసలు ఆళ్ళెవరో కూడా నాకు తెలీదు. నేనెవరో వాళ్ళకి తెలీదు. కూడా ఇప్పుడు మీరు నాకెలా కస్టమర్స్, నేను ఆయనకొక కస్టమర్‌ని. ఫస్ట్ టైమ్ ఆర్డర్ చేశాను. చాలా బావుంది. మా అత్త ఇచ్చిన దీంతో నేను మీకు చెప్తున్నాననమాట. ఇంక నేను బుక్ చేసుకోలేదు. ఐ విల్ బుక్. నేను కూడా ఏంటంటే లైఫ్‌లో పులస తినాలి అనే ఒక కోరిక ఉంది నాకు కూడాను. డెఫినిట్‌గా నేను కూడా బుక్ చేసుకుంటాననమాట. ఇగోండి ఇప్పుడు మనం సాఫ్ట్ ఆర్గండీలోకొచ్చేసామండి. ఇగోండి ఇదొచ్చేటప్పటికి మనకి యాష్ కలర్ అండి. ప్రింట్ అంతా కూడా యాష్ కలర్ మీద ఉంటుంది. మనకి మెటీరియల్ వచ్చి ఆర్గండీలో సాఫ్ట్ అండి. ఇదేంటంటే ఒక 2, 3 వాషెస్ పెడితే ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది. అట్లనే మనకేమి స్టార్చ్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే రాదండి. బ్యూటిఫుల్ అండి. ఎంత వెయిట్‌లెస్ శారీస్ అంటే అంత వెయిట్‌లెస్ శారీస్ మాట. ఎక్సలెంట్ ఉన్నాయండి శారీస్. అసలు ఈ కలర్ అయితే గాని మొన్న లాస్ట్ టైమ్ రిలీజ్ చేసినప్పుడు కూడా 5 శారీస్ పెట్టాం. 5 వెళ్ళిపోయినాయండి. ఇగోండి ఇంకా ఏదో ఒక దొరికింది మళ్ళీ. ఎందుకంటే చాలా తెప్పించామన్నమాట మేము. వాటిలో మళ్ళీ దొరికింది ఇవాళ బయటికి తీసామన్నమాట. ఇగోండి యాష్ కలర్ అండి. బ్యాక్‌గ్రౌండ్‌కి వచ్చేటప్పటికి లైట్ క్రీమ్ ఆర్ లైట్ శనగపిండి రంగు అవుతుందండి. ఇది యాష్ కలర్ అండి. డార్క్ యాష్ కలర్. శారీ కాస్ట్ వచ్చి ఇది కూడా వితౌట్ బ్లౌజ్ అండి. శారీ కాస్ట్ వచ్చి 900 పడుతుందండి. ఫ్రీ షిప్పింగ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చండి. యూట్యూబ్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు మీరు. అందరూ తినాలి అనే ఒక ఇది ఆయన ఇంటెన్షన్ ఏంటంటే వారేం చెప్పారంటే మనకి ఇంటర్వ్యూలో ఎవరో చేసిన ఇంటర్వ్యూలో వారు చెప్పింది ఏంటంటే నేను దుబాయ్లో వ్యాపారం చేసుకున్న ఈ 2 మంత్స్ 3 ఇయర్స్ నుంచి వచ్చి అంటే బిఫోర్ కూడా వచ్చి ఇక్కడ ఉండి 2 మంత్స్ తిని వెళ్ళిపోయేవాడిని. అమ్మ చేత వండించుకొని. వాళ్ళ మదర్ అండి. షీ ఈజ్ రియల్లీ గుడ్ కుక్ అండి. అబ్బా! అట్లా పెద్దవాళ్ళు అలా ఉండి మనకి అంటే వాళ్ళ ఇదిని ఏంటంటే మనం కూడా పట్టుకోవాలండి. నేను అదే అనుకుంటున్నాను. వారి వైఫు, వారి సిస్టరు వాళ్ళు కూడా అయన్నీ నేర్చుకొని ఉంటేనండి ముందు తరాలకి అందించగలుగుతాం అన్నమాట ఎవరైనా. నేను అనుకుంటున్నాను అట్లా. అసలు అంత టేస్టీగా వండటం అయితే అది నిజంగా గాడ్స్ గిఫ్ట్ అనే అనుకోవాలండి. అట్లాగే ఇదొచ్చేటప్పటికండి మనకి డిజైన్ మారింది. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రమోషన్ అండి. మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో అని అందుకే 1, 2 సార్లు చెప్తున్నాను. పాపం వాళ్ళకి నేను ఎవరో కూడా తెలియదు. నేనేంటంటే నా సబ్స్క్రైబర్స్ 31,000 ఉన్నారు నాకు. ఎవరైనా తినేవాళ్ళు ఉంటారు కదా, కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా, తెప్పించుకోగలుగుతారు. అంటే ఒక ₹1000 అంటే ఈ రోజున మనం ఒక చీర కొనుక్కున్నంత ఇది. ఒక ½ కేజీ వరకు వస్తుందండి. 3, 4 పీసెస్ ఉంటాయి. అంటే 3 మాక్సిమం 3 ఆర్ స్మాల్ అయితే 4 ఉంటాయంట. పర్వాలేదు ఒకసారి తిన్నాం లైఫ్‌లో అనిపించుకోవచ్చు మాట అది. ఇగోండి దిస్ ఇస్ పళ్ళు పట్టండి. చక్కటి ఇండిగో బ్లూతో ఇచ్చాడండి. కోరా కలర్ మీద. ఇదిగో చూడండి. ఓవరాల్ శారీ పైన కింద బోర్డర్‌తో ఇలా ఉంటుందండి. ఇవి కూడా వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి. శారీ కాస్ట్ వచ్చి 900 పడుతుంది మనకి. ఫ్రీ షిప్పింగ్ అండి. నాకు నచ్చింది ఏదైనా అంటే నాతో పాటు నలుగురు తినాలి, ఆనందించాలని నేను అనుకుంటానండి. అది నా మెంటాలిటీ. అందుకే చెప్తున్నాను. అంతకుమించి వేరే ఏం లేదండి. ఏదైనా సరే నాకు నచ్చిందైతే ఏదైనానండి. నాట్ ఓన్లీ ఫుడ్, ఎనీథింగ్ అందరికి ఉపయోగపడితే నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుందన్నమాట అది. ఇగోండి దిస్ ఇస్ పింక్ కలర్ అండి. పింక్ కలర్ మీద పైన కింద కూడా డార్క్ పింక్తో మనకి బోర్డర్ ఇచ్చారనమాట. కొంతమంది ఏంటంటే ఓవరాల్ డిజైన్స్ ఇష్టపడరు కదా, దీంట్లో కూడానండి సెల్ఫ్ ఇచ్చాడనమాట. లైట్ అండ్ డార్క్ సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడనమాట శారీ మొత్తం. ఇగోండి దిస్ ఇస్ పళ్ళు పట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పట్. దిస్ ఇస్ ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. పైన కింద బోర్డర్ ఉందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 900 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి గ్రీన్ అండి. చిన్న చిన్న లీఫ్ డిజైన్ అండి. చిన్న చిన్న ఆకులు అన్నమాట ఇవి. మొత్తం కూడా క్రీపర్ మీద ఇది వచ్చింది. చాలా బాగుందండి డిజైన్ కూడా. ఇది ఆల్రెడీ రిలీజ్ చేసాం మనం. డార్క్ అండ్ లైట్ గ్రీన్లో ఉందండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి కూడా లైట్ గ్రీన్ ఉందన్నమాట. సీ గ్రీన్ లాగా. ఇగో పైన కింద బోర్డర్ ఉందండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి.
కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 900 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి పింక్లో లీఫీ డిజైన్ అండి. ఇది ఇది వచ్చేటప్పటికి పళ్ళు వచ్చేటప్పటికి మనకి మన పెసర గ్రీన్ అండి. దాంట్లో యాష్ కలర్, పింక్ కలర్ వచ్చింది. లైట్ బేబీ పింక్ మీద డార్క్ అండ్ పింక్ అండ్ యాష్ విత్ వైట్తో ఉందండి. పైన కింద కూడా బోర్డర్ ఉందండి. బోర్డర్లో సర్కిల్స్ ఇచ్చాడు, మళ్ళీ దాంట్లో కూడా డిజైన్ ఇచ్చాడు అనమాట. వితౌట్ బ్లౌజ్ అండి. ఇవి కూడా కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. ఓకేనా, అంతా కూడా లీఫీ డిజైన్ అనమాట. శారీ కాస్ట్ వచ్చి 900 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి మీకు బ్రౌన్ కలర్ అవుతుందండి. బ్యాక్గ్రౌండ్ ఏమో ఒకలాంటి లైట్ పీచ్ కలర్ ఇచ్చాడు, ఇచ్చి డార్క్ బ్రౌన్తో ఇచ్చాడు అనమాట. ఇది కూడా లీఫీ డిజైనేనండి. చాలా బాగుందండి. మనకి బోర్డర్ వచ్చేటప్పటికేమో లెహరియా డిజైన్ ఇచ్చాడు అనమాట పైన కింద. చాలా బాగుందండి. ఓపెన్ చేస్తే చీర చాలా అందంగా ఉందండి. కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. ఓకే, మొత్తం కూడా లీఫీ డిజైన్ అనమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. యాష్ కలర్ విత్ బ్రౌన్ అండి, లీఫ్ కలర్. బ్లాక్ కదండి, యాష్ అంటే మన సిమెంట్ కలర్ అంటాం కదా, డార్క్ అనమాట, లేదా స్లేట్ కలర్ అని కూడా చెప్పచ్చు, పలక రంగు. ఇదిగోండి, ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మీకు 900 ఫ్రీ షిప్పింగ్ అండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికండి బేబీ పింక్ మీద మనకి ఇది ఇచ్చాడండి డిజైను, క్రీపర్ విత్ రోజ్ డిజైన్, రోజ్ ఫ్లవర్స్ అండి. పైన కింద డాట్స్ వచ్చినాయి అన్నమాట, అంటే బోర్డర్కి డాట్స్ వచ్చినాయి అన్నమాట. చాలా బాగుందండి. చక్కటి కలర్ అండి, ఇది కూడాను చాలా చక్కటి కలర్. పింక్లో ఒక రకమైన షేడ్, అంటే కొంచెం మనకి ఏముందంటే బీట్రూట్ కలర్ లైట్గా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. అదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. చాలా బాగుంది. మొత్తం క్రీపర్ డిజైన్ అండి, అన్ని రోజెస్ ఉన్నాయండి, రోజెస్ అన్నమాట. దాంట్లో మళ్ళీ యాష్ కలర్తో లీవ్స్ ఇచ్చాడు అనమాట పైన కింద. ఇగోండి, పింక్ కలర్ మీద బర్గండీ, లైట్ బర్గండీ కలర్ మీద డాట్స్ ఇచ్చాడు అనమాట. 900 ఫ్రీ షిప్పింగ్ అండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికండి చక్కటి పీచ్ కలర్ అవుతుందండి. పీచ్ కలర్ మీద ఇందాక ఒకటి పింక్ చూపించాను మొదట్లో, అట్లాగే ఇది మొత్తం కూడా చిన్న సన్నటి క్రీపర్ డిజైన్ అండి. పైన కింద బోర్డర్ వచ్చిందన్నమాట. ఇది ఆల్రెడీ మనం ఇంతకు ముందు కూడా రిలీజ్ చేసాము. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అయిపో ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 900 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది మళ్ళీ ఇందాక చూపించిన కలరే, అందుకనే ఇంకేదో ఓపెన్ చేయట్లేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి నైటీస్ చూపిస్తున్నానండి. నైటీస్ కూడా బాగా తీసుకుంటున్నారండి, అన్నీ బ్రాండెడ్ నైటీస్ అండి ఇవి మొత్తం. అంటే మనకి ఏమంటారంటే కాటన్ ప్లస్ కొన్ని ఏమవుతుందంటే మస్లీ, అంటే చాలా ప్రాసెసింగ్ చేసిన కాటన్ అండి. ఏదో చెప్పారండి, మర్చిపోయాను. షాండ్లర్ బ్రాండేనండి అన్నీను. ఈ పైన వచ్చేటప్పటికండి ఇది వైట్ మీద పింక్, మనకి నైటీ అంతా కూడా డాట్స్ ఉంటాయండి. ఇది స్మాకింగ్ అంటారు కదా, స్మాకింగ్ అండి. ఇది మనకి ఎలాస్టిక్ లాగా సాగుతుందండి. ఫ్రంట్ ఇట్లా ఉంటుంది. ఇవన్నీ కూడా అండి రెగ్యులర్, లార్జ్ అండ్ ఎక్సెల్ సైజెస్ అండి. రెగ్యులర్ అన్నా, ఎక్సెల్ అన్నా, లార్జ్ అన్నా 3 ఒకటే సైజ్ అండి. అవి వాళ్ళు చెప్పింది మాట నాకు, నేను చెప్తున్నాను. చాలా ఎంత హైట్ ఉన్న వాళ్ళు కూడా సరిపోతాయండి, చూసుకోండి. ఓకేనా, నేనైతే కానీ ఇవే బ్రాండ్ వాడతానండి.
ఈళ్ళు ఎప్పుడు ఇక్కడే తెప్పించి అంటే 15, 20 తెప్పించుకొని తీసుకెళ్ళిపోయేదనమాట నేను. అదే శారీ సారీ నైటీ కాస్ట్ వచ్చి మనకి ఎక్కడుంది? 780 అండి. మీకు అంటే శారీతో పాటు బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి. లేదంటే ఒక్క నైటీ అయితే మాత్రం 60 రూపీస్ మనకి షిప్మెంట్ ఛార్జెస్ ఉంటాయండి. విత్ శారీతో బుక్ చేసుకుంటే ఫ్రీ ఉంటుందండి. ఇవన్నీ మనకి ఏంటంటే మిషన్లో వేసిన ఏంటంటే హ్యాండ్ వాష్ అయినా ఏం చేసినా కూడా కలర్ కూడా పోవటం కానీ అలా కూడా ఉండదండి. చాలా డ్యూరబిలిటీ ఉంటుంది. ఇది ఇది వచ్చేది చక్కటి పింక్ అండి. పింక్ మీద మనకి ఎంబ్రాయిడరీ అండి. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందన్నమాట. మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి చక్కగా ఫ్రిల్స్ పెట్టాడండి. ఇదిగోండి ఇట్లా ఫ్రిల్స్ ఉంటాయండి. దానివల్ల ఏంటంటే మీకు నైటీ గట్టిగా అంటే బాడీ హగ్ అయినట్టుగా ఉండదండి. ఫ్రిల్స్ ఉంటేనండి ఎప్పుడు మనకి లూజ్గా ఉంటుంది అనమాట. ఫ్రిల్స్ లేకపోతేనే మనకి పట్టేసినట్టు ఉంటుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి 582 రూపీస్ అండి. లార్జ్ సైజు, లార్జ్ అన్నా రెగ్యులర్ అన్నా ఎక్సెల్ అన్నా 3 ఒకటేనండి. ముగ్గురికి సరిపడా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఓకేనా. 585 అండి ఈ నైటీ కాస్ట్. ఇది కూడానండి 582 అండి. 85 కూడా కాదు, 82. ఇది వచ్చేటప్పటికి మనకి సీ గ్రీన్ అండి. సీ గ్రీన్ మీద చక్కటి ఎంబ్రాయిడరీ అండి. చూడండి ఎంత బాగుందో. ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి. చక్కటి ఎంబ్రాయిడరీతో వచ్చిందన్నమాట. పైనంతా కూడా ఫ్రిల్స్ పెట్టాడు. బటన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. చాలా బాగుంటుందండి. ఎల్ సైజ్ అండి ఇది. అంటే రెగ్యులర్ ఎల్, ఎక్స్ఎల్ 3 ఒకటేనండి. డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మారుతుందంట. ఇది వచ్చేటప్పటికండి చక్కటి ఒకలాంటి లెమన్ ఎల్లో అవుతుందండి. దాని మీద అయిపోయింది ఎంబ్రాయిడరీ బ్లూ అండ్ పింక్ విత్ చాలా కలర్స్తో ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. సారీ అండి, ఐఎమ్ సో సారీ. ఇది వచ్చేటప్పటికి 1200 అండి. నేను 582 అనుకున్నాను. కాదండి, అది ఏదో డి నెంబర్ అని ఉంది, చూడలేదు నేను. ఐఎమ్ సో సారీ. 1200 పడుతుందండి. మీరు కావాల్సిన వాళ్ళని కాంటాక్ట్ చేయండి. నేను చూసి చెప్తాను మీకు. దీని మీద ఉన్నది అయితే 1200 ఉంది. నేను మళ్ళీ ఒకసారి చూసుకొని చెప్తాను మీకు ఎంత అనేది. ఓకేనా. ఐఎమ్ సో సారీ. ఈ త్రీ కూడా మనకి మంచి బ్రాండెడ్స్ అండి ఇవి. మోహిని బ్రాండెడ్స్ మాట ఇవన్నీ. మెటీరియల్ కూడా చాలా మంచిదండి ఇది. చాలా బాగుంటుంది అన్నమాట ఇది. చికెన్ అదే చికెన్ వర్క్ అంటారు అన్నమాట దీన్ని. 1200 ఉందండి. ఇది వచ్చేటప్పటికి క్రష్డ్ అవుతుందండి. మెటీరియల్ క్రష్డ్ అన్నమాట. షాండార్ ఇదేనండి ఇది. ఇది వచ్చేటప్పటికి 920 అండి. లైట్ స్కై బ్లూ అవుతుందండి. స్కై బ్లూ మీద మెటీరియల్ క్రష్డ్ అండి. ఇది క్రష్ మెటీరియల్. చాలా బాగుంటుందండి. చాలా స్మూత్గా ఉంటుంది. అసలు అన్ని సీజన్లో కూడా చాలా బాగుంటుందండి ఇది. ఈ నైటీ కాస్ట్ వచ్చి మనకి 920 అండి. 920. కొంచెం అది 1200 ఉందండి. నేను చూసి చెప్తాను. మీకు కావాల్సిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. ఓకేనా. అట్లాగేనండి ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోయింది. మరి ఒక మంచి ఎపిసోడ్తో, మంచి శారీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.